సో నైని పవని నామినేషన్స్ గేస్ ఇవి కూడా సూపర్గా నడిచినాయి. మోస్ట్లీ సీతానైతే క్రై బేబీ అని ఫేస్ పైన చెప్పేసింది ఆమె. అండ్ ఈరోజు సీతాని ఇంకా మనకి చూసినట్లయితే విష్ణుప్రియని నామినేట్ చేసింది. సో హైలైట్ ఆఫ్ ద షో పాయింట్స్ మాట్లాడేసుకుందాం. సో మీ అందరు ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్. ఏవైతే బయట బస్సెస్ ఏమైనా అన్ని మీకు తీసుకుని వస్తా. సో ఇక్కడ చూస్తే విష్ణుప్రియకి డైరెక్ట్ నైని. కొంతమందికి బిగ్ బాస్లో రావాలన్న వచ్చే ఛాన్స్ ఉండదు, కానీ కొంతమంది వచ్చిన వాళ్ళకి ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటలే అన్నట్టు డైరెక్ట్గా చెప్పేసింది విష్ణుప్రియని. నువ్వు ఇంకా చాలా క్రియేట్ చేయవచ్చు, బట్ నువ్వు చేస్తలేవు. నీ సెల్ఫ్ ఇంటెన్షన్ వల్లనో లేకపోతే ఏందో మరి ఇట్లున్నావు, ఇక్కడ నువ్వు చాలా పర్ఫామ్ చేయాలా, నీ అంతా నువ్వు ఇండివిజువల్గా బయటికి రావాలా. బట్ విష్ణుప్రియ యాజ్ వీ నో అది తీసుకోలేదు అండ్ డిఫైన్ చేసుకుంది కొంతసేపు. సో ఇవి నార్మల్గానే జరిగినాయి నామినేషన్స్. బట్ సీతాతోటైతే సూపర్గా జరిగింది. నైని పావని అయితే పాయింట్స్ టు పాయింట్స్ కొట్టేసింది. నువ్వే నామినేట్ చేస్తావు, మళ్ళీ వాళ్ళు పోతే నువ్వే ఏడుస్తావు, అసలు దీన్ని ఏమంటారని. ఇక సీత ఏమన్నది, అది నా నేచర్, అది నా నేచర్, నాకు అట్లా బాధ వస్తుంది, నాకు అట్లా ఇమోషన్ వస్తుంది, అది ఇది అని. అయితే నైని పావని ఏమంటుంది, అట్లా ఇమోషన్స్ ఎట్లా, నువ్వు మామూలుగా ఒక పర్సన్ని బయటికి పంపించేస్తావు నీకు తెలిసి, మరి నువ్వు నామినేట్ చేసి ఆ పర్సన్ ఎట్లా వెళ్ళిపోతావని తెలుస్తావు, మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని పాయింట్ టు పాయింట్ బ్యాక్ టు బ్యాక్ బాగా వేసింది నైని పవని. సో సీతకు ఒక మూమెంట్లో అసలు పాయింట్సే లేకుండే, ఏం మాట్లాడు అని లాస్ట్ ఇయర్ది టాపిక్ తీసుకొని వచ్చింది. లాస్ట్ ఇయర్ నైని పవని ఆమె 1 వీక్ ఉన్నప్పుడు ఎలిమినేట్ అయింది కదా, ఆ పాయింట్స్ తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు ఎలిమినేట్ అయినప్పుడు నువ్వు కూడా పోయి బయట స్టేజ్ పైన ఏడ్చినావు కదా అంటే అని సీత అంటుంది నైని పవని ఏమంటుంది, వేరే వాళ్ళకి నేనైతే ఏడవలేను, నా నామినేషన్కి నా అంతలు నేను ఏడ్చిన అని నైని పవని అంటుంది. అయితే సీత ఏమంటుంది అంటే, అయితే ఇప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే నీ ముందుకు నామినేట్ అయితే నీకు కూడా తెలుస్తుంది అని సీత అంటుంది. నువ్వు కూడా ఏడ్స్తావు అప్పుడు అంటే, ఇది అట్లా చూసాం అట్లా అయితే అని అంటుంది. అయితే సీత ఏమంటుంది, అయితే ఓవర్ నామినేట్ అయినా నువ్వు ఏడవవు కదా అని ఇట్లా పాయింట్ రైజ్ చేస్తుంది. అయితే నైని పవన్ ఏమంటారు, నేను ఏడ్చానో ఏడవనో తెలియదు, ఛాన్సెస్ ఉంటే నేను కూడా ఏడ్చేది, కానీ ప్రతి ఒక్కళ్ళ దానికి నేనైతే ఏడవ అనే పాయింట్స్ వేరే లెవెల్లో పోయింది. అయితే లాస్ట్కి సీత ఇక చూసాం ముందుకు ఏం జరుగుతుందో ఏందవుతుందో అని క్లియర్ కట్గా సీత అది క్రై బేబీ అని ఎన్నిసార్లు చెప్పిందంటే చాలాసార్లు చెప్పిండు. ఇక లాస్ట్ ఇయర్ది బిగ్ బాస్ సీజన్ 7 నైని పవన్ ఎలిమినేషన్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఏమైందంటే గౌతమ్ వచ్చి, మీరు లాస్ట్ సీజన్ మాటలు మాట్లాడకండి, ఇక్కడ ఈ సీజన్ మాట్లాడండి అని అదేది. సో పాయింట్స్ అయితే బాగానే పెట్టినారు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా ఈ క్రై బేబీ అని ట్యాగ్ ఒకటేసారి నైని పవని పెట్టేసింది సీతకి. ఈ క్రై బేబీ ఇంకెంత వైరల్ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రియల్గానే వైల్డ్గా వ్యూవర్స్ పాయింట్స్ కంటెస్టెంట్స్కి బాగా పెడుతున్నారు, బట్ కంటెస్టెంట్స్ అవి ఒప్పుకుంటలే. కంటెస్టెంట్స్ అవి ఒప్పుకొని తీసుకుంటే వాళ్ళకే చాలా అడ్వాంటేజ్, బట్ గేమ్ ఇంకా చేంజ్ అయ్యేలా అనే కనిపిస్తుంది. సో స్టే ట్యూన్. అండ్ ఒక్కొక్కళ్ళ మాస్క్లు బయట తీస్తుంది. ఈ నామినేషన్ చూస్తే క్లియర్లీ విష్ణుప్రియకి చెప్తుంది, బట్ విష్ణుప్రియ తీసుకుంటే విష్ణుప్రియ గేమ్ చేంజ్ అవుతుంది. బట్ సీతకైతే నువ్వు ప్రతి ఒక్కళ్ళు ఎలిమినేట్, నువ్వే నామినేట్ చేసి నువ్వే బయటికి పంపించి నువ్వే ఇట్లా సింపతి కార్డ్ ఆడుతున్నావు నువ్వు కూడా అని ఆడియన్స్ ఎంతో చాలామంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకున్నారు. వాళ్ళ కోసం మీ క్వశ్చన్స్ డైరెక్ట్ సీతనే అడిగేసింది. సో దిస్ వాజ్ గ్రేట్ ఈ ఎపిసోడ్లో. సో ఎవరైతే ఈరోజు నైట్ వెయిట్ చేస్తున్నారో ఈ పాయింట్స్ పక్కా పడతాయి ఇన్ ద షో. అండ్ నైని పవని కూడా క్వశ్చనింగ్ బాగుంది ఈసారి అండ్ డిఫైనింగ్. సో సీతకి జర్ర అనిపించింది, అయ్యో నా గేమ్ బయటపడిపోతుందా. అయితే నెక్స్ట్ టైం ఎవరన్నా నామినేషన్స్ అయితే సీత ఇక ఏడవాలో వద్దో నేను గమ్మునుంటే బెటర్, బయట ఇట్లా అనుకుంటున్నా అన్నట్టు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.